Welcome to RR6 News. Please subscribe, like, share and comment. వింజమూరు పట్టణం నడుమూరులో ఎల్లాల మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా నిర్మించుకున్న గోకులాన్ని శనివారం స్థానిక ఎమ్మెల్యే కాకల సురేష్ గారు అమృత హస్తాలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వింజమూరు పట్టణాన్ని తీర్చిదిద్దుతామని, పట్టణాభివృద్ధికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పారిశ్రామికవేత్తల ద్వారా పరిశ్రమలు స్థాపించి ఉపాధి కల్పనకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. పట్టణ ప్రజలందరికీ ఈ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గొంగటి రఘునాథ్ రెడ్డి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్ల వెంకటేశ్వర యాదవ్, మాజీ మండల కన్వీనర్ గూడ నర్సారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు వనిపెంట హైమావతి, వార్డు మెంబర్ మద్దూరి సులోచన, మాజీ సొసైటీ అధ్యక్షులు జూపల్లి రాజారావు, సీనియర్ నాయకులు గువ్వల కృష్ణారెడ్డి, కోడూరు నాగిరెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు డేగా మధు యాదవ్, జనసేన మండల అధ్యక్షులు బండారు సత్యనారాయణ, ఎస్ఐ వీరప్రతాప్, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఆనందమంగళ కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనాంతరం ముఖే శుద్ధ ఆచమనం సమర్పయామి. సరే భోగమంటాడు అనిపి బాబాయ్ ధ్రువంత ఇంద్రస్యాగ్నిస్య రాష్ట్రం ధారయత్. ధ్రువంత ఇంద్రస్య కింద వేసేసింది. ధ్రువంత కొంచెం సైడ్ ప్రజలందరూ కూడా భోగభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనలో ఉన్నటువంటి చెడుని ఈ భోగిలో వేసి తగలబెట్టి ఈ పొగ రూపంలో, వెలుగు రూపంలో వచ్చినటువంటి మంచిని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన నియోజకవర్గ అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పుడు ఇక్కడ వింజమూరు మండలంలో నడుమూరు గ్రామంలో ఉన్నాము. మనకు నరేగా ఫండ్స్ కింద దాదాపుగా 200 పైగా అనిమల్ షెడ్స్ శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా వింజమూరు మండలంలో మొట్టమొదటి అనిమల్ షెడ్ కంప్లీట్ అయింది. ఇక్కడ తర్వాత ఇంకా కూడా కొన్ని అనిమల్ షెడ్స్ కంప్లీట్ అయినాయి. కాకపోతే ఇది మనం ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ రోజున. వారికి ఆ బెనిఫిషరీకి కానీ వారందరికీ కూడా సుబ్బారెడ్డి గారు తర్వాత బెనిఫిషరీ పేరు మోహన్ రెడ్డి గారికి, మోహన్ రెడ్డి కుటుంబానికి నా శుభాకాంక్షలు. అలాగే వింజమూరు మండల ప్రజలకి, ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ రోజున ఇక్కడ భోగి పండుగ, చిన్న భోగి పండుగ లాగా కూడా చేయడం జరిగింది. వారికి నా ధన్యవాదాలు తెలుపుకున్న అరేంజ్ చేసిన వాళ్ళందరికీ. అలాగే మన మండల అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, వారికి కూడా నా శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను. నెక్స్ట్ సంక్రాంతికి వింజమూరు పట్టణం డెఫినెట్గా అభివృద్ధి దిశలో ముందుకెళ్ళాలని, ఒక స్టెప్ పడాలని, డ్రైన్స్ అవ్వచ్చు, రోడ్లు అవ్వచ్చు, కొన్ని సమస్యలు, రెవెన్యూ సమస్యలు అవ్వచ్చు, ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు. పిల్లలు ఎంతోమంది వింజమూరు పట్టణంలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సమస్యలు చాలా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా ముందుకు దాటుకొని మనం ఈ సంవత్సరంలో నెక్స్ట్ సంక్రాంతికి మనం మాట్లాడుకునే టైంకి డెఫినెట్గా వింజమూరు పట్టణం అభివృద్ధిలో ఒక అడుగు ముందుకేస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. ఆ విధంగా మనం ప్రయత్నం చేయడం కూడా జరుగుతూ ఉంది.
వింజమూరు నగరంలో ఎంతోమంది నాయకులు ఉన్నారు. 40 ఏళ్లుగా దాదాపుగా రాజకీయం చేస్తున్న నాయకులు ఎంతోమంది ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. ఇక్కడ అందరి సహకారంతో, అన్ని పార్టీల సహకారంతో మనం వింజమూరు పట్టణం ముందుకెళ్ళి, అలాగే మన మున్సిపాలిటీ కూడా మనం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. వింజమూరు పట్టణాన్ని దాని సాధక బాధకాలు ఆలోచించి, అలాగే ఆటో నగర్కి మన రవీంద్ర రెడ్డి గారు రిప్రజెంటేషన్ ఇచ్చున్నారు. ఆటో నగర్కి కూడా మనం దాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాగే మనం అన్నా క్యాంటీన్ కూడా రాబోయే కొన్ని రోజుల్లో అన్నా క్యాంటీన్ ఒకటి ఓపెన్ చేయడానికి, మళ్ళీ మన అన్నా క్యాంటీన్ కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ నుంచి నడిచిన అన్నా క్యాంటీన్ లీజు ఇబ్బంది వల్ల అక్కడ మనం కంటిన్యూ చేయలేకపోతున్నాం. అది ఇంకొక అన్నా క్యాంటీన్ సమస్య ఉంది. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఒకటి, తర్వాత అన్నా క్యాంటీన్ మెయిన్ ఒకటి. మనకు వింజమూరు పట్టణంలో గుండుమడకల రిజర్వాయర్ కంప్లీట్ అయ్యి, వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి, తర్వాత మన సోమశిల హై కెనాల్ నుంచి గుండుమల రిజర్వాయర్కి నీళ్లు వచ్చి ఇవన్నీ జరిగితే సస్యశ్యామలం అవుతుంది వింజమూరు మండలం. డెఫినెట్గా కూడా ఆ నీటికి సంబంధించి, సాగునీరుకి సంబంధించి బాబు గారు ప్రత్యేక దృష్టి పెట్టున్నారు. మన ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ప్రత్యేక దృష్టి పెట్టి నీటి సమస్యని పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో మనం పుష్ చేస్తూ ఉన్నాం. మొదటి నుంచి కూడా నేను అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మన నీటి సమస్య, మన సమస్యల గురించి మాట్లాడుతూ ఉన్నాం. అలాగే మనం వింజమూరు పట్టణంలో డయాలసిస్ సెంటర్ తెచ్చుకోగలిగాం మనం. అలాగే దాదాపుగా 40 కోట్లు పైగా సీసీ రోడ్లు వర్క్ మనం చేస్తూ ఉన్నాం. ఈ రోజున 40 కిలోమీటర్లు, ఉదయగిరి నియోజకవర్గంలో 40 కిలోమీటర్లు సీసీ రోడ్లు కంప్లీట్ చేసాము. గత రాబోయే 2 సంవత్సరాల్లో కూడా ఇంకా కూడా మనం సీసీ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేసేదానికి అవకాశం ఉంది. R&B రోడ్లు కానీ, ఇన్వెస్టర్స్ నిన్న కూడా 3 ఇన్వెస్టర్స్ తిరిగేసి వెళ్ళారు. ఇక్కడ రోజు ఎవరో ఒకరు వస్తూ ఉన్నారు, మన ప్రాంతం చూస్తూ ఉన్నారు. నాకు ఎటువంటి డౌటు లేదు, ఉదయగిరి నియోజకవర్గం రాబోయే 10 సంవత్సరాలు అయినా కంప్లీట్ అయ్యేసరికి ఒక దశ అయితే డెఫినెట్గా ముందుకు పడుతుంది, ఒక స్టెప్ ముందుకు పడుతుంది. ఎంతోమంది, ప్రతి ఫ్యామిలీ ఇన్కమ్ పెరగాలి, ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా బలంగా ఉండాలి, వారి కాళ్ళ మీద వారు నిలబడాలి, ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అని చెప్పి 90,000 కుటుంబాలు ఉన్న ఉదయగిరి నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి అండగా ఉంటూ ముందుకు పోవడం జరుగుతూ ఉంది. అనిమల్ షెడ్కి కావలసిన మేత ఏదైతే ఉందో అది 1/2 ఏకర్ నుంచి 5 ఎకరాల వరకు మీకు ఎవరికైనా ఉంటే, 1/2 ఏకర్ నుంచి 5 ఎకరాల వరకు ఉంటే దాంట్లో గడ్డిగానే పెంచుకుంటే మీకు 30 నుంచి 35,000 దాకా, దగ్గర 35,000 దాకా గవర్నమెంట్ సహకారం ఉంటుంది. ఆ ప్లాంటింగ్ దగ్గర నుంచి దాని మెయింటెనెన్స్ అంతా చూసుకునే దానికి 1 ఏకర్కి అనుకుంటా కదా, 1/2 ఏకర్ ఎలిజిబుల్. 1/2 ఏకర్కి ఒక 35,000 సంవత్సరానికి మనం బెనిఫిట్ వచ్చేటట్టు చేయొచ్చు. అది దయచేసి అవి కూడా మీరు అందరికి చెప్పండి, అవి కూడా వాడుకోవడానికి అవకాశం ఉంది. మనకు ఏదైతే నిధులు వస్తున్నాయో అవి కూడా మనం వాడుకుందాం. అది సో అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి వింజమూరు పట్టణ ప్రజలకు ప్రత్యేకంగా సంక్రాంతి శుభాకాంక్షలు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మీరు కూడా మనకు బీసీ కార్పొరేషన్ తరఫున రాయితీ లోన్లకు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అందరికీ బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి రాయితీ రుణాలు ఇచ్చేటటువంటి పథకాలు ఉండేవి. అవి తిరిగి మళ్ళా మనం మొదలు పెట్టుకోబోతున్నాం. ఇందులో భాగంగా మొదటగా బీసీ కార్పొరేషన్ నుంచి మన వింజమూరు మండలానికి 44 లోన్లు మనకు శాంక్షన్ అయ్యాయి. అందులో బీసీల తరఫున 30 వరకు బీసీలు ఉన్నాయి. మిగిలిన 10 ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే కమ్మాస్కి, రెడ్డీస్కి, ఆర్యవైశ్య వీళ్ళకి కూడా 2, 3 అలా యూనిట్స్ వచ్చి ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా 50% సబ్సిడీ తోటి ఈ రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి మనకు జనరిక్ మెడిసిన్ కూడా ఒకటి లోన్ ఉంది. అందులో 8 లక్షలకి 4 లక్షల రూపాయలు సబ్సిడీ ఉంటుంది. అలాగే బీసీలకు కూడా ఉన్నటువంటి 5 లక్షల వరకు లోన్ ఉంటే అందులో 2.5 లక్షల వరకు మనకు సబ్సిడీ ఉంటుంది. మనకు ప్రస్తుతం ఇచ్చినటువంటి టైం లైన్ ప్రకారం 16వ తేదీలోపు ఈ OBMMS అనేటటువంటి సైట్లో సచివాలయంలో కానీ లేదా పబ్లిక్ డొమైన్లో కూడా ఉంది. కాబట్టి ఎవరైనా సరే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత బ్యాంకర్సు అలాగే మండల పరిషత్కు సంబంధించినటువంటి అధికారులతోటి ఈ బెనిఫిషరీ సెలక్షన్ అనేది జరుగుతుంది. అది గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో ఈ లోన్లన్నీ కూడా సక్రమంగా వినియోగించుకొని తర్వాత మనకు వచ్చే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లోన్లు కూడా అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. సార్ అమౌంట్ ఎంత?